కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం ఎప్పుడు ఇస్తాం రైతు బంధు? అసలు మే జూన్ నెలలో రైతు బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ మరి రైతు బంధు పథకాన్ని ఇప్పటి వరకు ఇవ్వకుండా దానికి రావాల్సినటువంటి డబ్బులను మీరు ఆఫ్ చేసుకొని రైతు బంధు ఇవ్వాల్సినటువంటి డబ్బులను పాత ఇంకొక 7,000 కోట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిన మిగిలిన డబ్బులను ఇవాళ రైతు రుణమాఫీ పేరట మళ్ళీ చేస్తా ఉన్నారు. అంటే రైతు బంధు ఇయ్యరా? ఇక రైతు భరోసా చెయ్యరన్నట్టే. ఎందుకంటే నిన్న 5 మంత్రులు వచ్చి ఏం మాట్లాడినరు? ఇగో మేము అన్ని జిల్లాలల్లా, పాత ఉమ్మడి జిల్లాలల్లా సర్వే చేస్తాము, రైతుల అభిప్రాయం తీసుకుంటాం, ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్నాకనే మేము రైతు భరోసా చేస్తాం. అంటే ఇక ఈ వానాకాలం రైతు భరోసా రాదు అనేది అర్థం. వాళ్ళు చెప్పగానే చెప్పేస్తున్నారు. ఇక రైతు భరోసా లేదు. ఎప్పుడు ఇస్తారు మరి రైతు భరోసా? వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకి కావాలన్నప్పుడు ఇస్తారా? మళ్ళీ ఏమైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తామని ఇక్కడనే ఇవాళ మోసం చేసినట్టు, రైతులను దగా చేసినట్టు అప్పుడు కూడా చేస్తారా? మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా వాళ్ళు 7,500 కోట్లు 7,500 కోట్లు 2 దఫాలుగా ఇవాళ వరకు రైతు భరోసా ఇచ్చేది ఉండే. 15,000 కోట్లు ఏమైనా? మరి 15,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? మీ రైతు భరోసా ఎప్పుడు అమలు చేస్తారు? రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు అబద్ధాలు ఆడే, అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధాలతోటే ప్రజలను, రైతాంగాన్ని దగా చేసేటటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా ఇంకా మోసం చేస్తూనే వెళ్తుంది. 40 లక్షల పైచీలకు రైతులకు 1 లక్ష రుణమాఫీ చేయాలనేది వీళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు 11 లక్షల మందికే లెక్క చెప్తున్నారు. 40 లక్షల మందికి ఇవ్వాలి వాస్తవంగా, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా రుణమాఫీ చేయాలి. కానీ ఇలా 1 లక్ష రూపు 11 లక్షలకే చేస్తున్నారు. ఈ 6,000 కోట్లు ఎవరికి ఇచ్చినా కూడా సరైనటువంటి దిక్కు లేదు, దిమానం లేదు. సో నేను పొంగులేటి అన్నను, ఉత్తమనని అడుగుతున్నా. అన్నా మంత్రులు గారు, మీరు నేను వచ్చారు కరీంనగర్కి ఏం చేసిరో తెలియదు, వచ్చి మరి ఈ రుణమాఫీ మీదనో రైతు భరోసా మీదనో ఏం చేసిరో మీరు రాసిస్తే మేము పోయి మెల్లగా చెప్తాం, అసెంబ్లీలో చర్చ చేస్తాం, గిట్లనే కాలయాపన చేస్తాం, మీకు ఇచ్చేది ఏముండదు అన్నట్టుగానే ఆ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప ఇగో పలానప్పుడు మీకు రైతు భరోసా ఇస్తామే, 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు కేసీఆర్ గారు అందరూ రైతు అయితే చాలని ఇచ్చిండు, రైతు అయితే చాలని ఇచ్చిండు. మేము రైతు అయితే ఇయ్యం, కొరివిలు పెడతాం. ఏ కొరివిలు పెడతాం? రేషన్ కార్డు ఉండాలంటాం, లేదంటే పాస్బుక్ ఉండాలంటాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇయ్యమంటాం. రకరకాల కొరివిలు పెట్టి మేము ఇయ్యం అనే విధంగా వాళ్ళు ఆల్రెడీ చెప్పకనే ఇవాళ 5 మంత్రులు వస్తే కరీంనగర్ జిల్లాకో, తెలంగాణ ప్రాంతానికో, తెలంగాణ రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయని మేము బాగా ఆశపడ్డాం. కానీ ఒక రైతాంగానికి ఒక మేలు కూడా చేసేటువంటి పరిస్థితి ఇవాళ జరగలేదు. ఇక మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం మా పరిపాలన అని పొంగులేటి గారు చెప్తా ఉన్నారు, పొంగిపోయి చెప్తా ఉన్నారు. మాట తప్పని ప్రభుత్వమా? ఏవి 4,000 పెన్షను, ఏది రుణమాఫీ, ఏది రైతు భరోసా 7,500, ఏది కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఏది 3,000 2,500 భరోసా మహిళలకు ఇచ్చేటువంటి చేయుత? అగో మాట తప్పని అంటే ఏదో నాకు అర్థం కాలేదు. మరి మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం అట, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం అంటే నాకు అర్థమైతలేదు. మరి 7,500 ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? 2,500 మహిళలకు చేయుత ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిందని మీరు 100% మాట తప్పే ప్రభుత్వమే. ఇంకేమంటాడు? మాది చేతల ప్రభుత్వం, మాది మాటలది కాదంటాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు ఒకటన్నా నిలిచిందా? ఒక్క మాట అయినా నెరవేర్చిండా? ఒక బస్సు తప్ప మిగతా అన్ని తుస్సే కదా. ఒక బస్సు తప్ప మిగతా అన్ని తుస్సే కదా. అన్ని అబద్ధాలే కదా. ఇయ్యాలటి వరకు నువ్వు చేసింది ఏందో ప్రజల దగ్గరికి రండి, ఊళ్ళల్లో తిరగండి. మీరు ఏం చేసిందో చెప్పండి ప్రజలకి. మీరు ఏం చెయ్యరు కూడా. దీనికి పెద్ద పెద్ద మాటలు, మాట తప్పని ప్రభుత్వం, డైలాగులు, స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో తెలియదు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. చేతలే చేస్తాం, చేతలే చేస్తారు మీరు, చెప్పేదోటి చేసేదోటి.
ఇవాళ రుణమాఫీ ఎంత ఉన్నది? కొండంత రాగం తీసేదో పాడినట్టున్నది పాట. చెప్పేది గోరంతా, చెప్పేది చేసేది గోరంతా, ఓ కొండంత మాటలు చెప్తారు. ఇక చేసేదేమో గింత అంత గోరంతా, చెప్పేది కొండంత. ఇప్పుడు ఇలా కొండంత అవి ఎలకన పట్టినట్టున్నది ఇలా సాత్రం, కాంగ్రెస్ వాళ్ళ సాత్రం. వీళ్ళుగా మేము ఆది ప్రభుత్వం 8 నెలల్లో 1 లక్ష కోట్లు చేసినాం, మీరు 9.5 ఏళ్లలో ఏం చేశారంటే మేము చేసింది బరాబర్ ఎప్పటికీ ప్రజలకు చెప్పినాం, నిండు అసెంబ్లీలో చెప్పినాం. మేము ఇది చేస్తామంటే 100% చేసి చూపించినాం. మాది చేతల ప్రభుత్వం, మీది కాదు చేతల ప్రభుత్వం. మీది రాక్షస పాలన, అబద్ధాల పాలన, మోస పాలన, నయవంచ పాలన. కాంగ్రెస్ పాలన అంటేనే అంతకుముందు 10 ఏళ్ల కింద ఎటువంటి పాలన ఉండేనో ఈ మార్పు మార్పు మార్పు. ఇక వస్తున్నాడు రేవంత్ అన్న, వస్తున్నాడు పాతదేదో ఎత్తున్నాడు అనేది పాట ఉందంటే, పాతకాలం మళ్ళీ ఎత్తున్నాడు. ఇక ఇదే కాలం మరి అన్ని అబద్ధాలతోటి మోసం చేసేటువంటి పాలన చేసిండ్రు. కనుక ఇవాళ పొంగులేటి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రి అంటాడు. మాట్లాడుతూ ఆయనకి ఏం తెలుస్తుందో తెలుస్తలేదు. అంటే ఇట్లా వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు బాగా ఇబ్బందులలో ఉన్నారు. కనుక మీకు ఒక్కటే, మీ మీడియా ద్వారా రైతాంగం మనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ క్షణం రైతులకు రైతు భరోసా 7,500 మీరు 10 ఎకరాలకు ఇస్తారా, 20 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా, ఖరారుగా చెప్పండి. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అట్లా కాకుండా కాలయాపన చేస్తాం, కమిటీలు వేస్తాం, మీటింగ్లు పెడతాం, ఇట్లనే ఏడాదులు ఎలా తీస్తాం, రైతులకు ఏం చేయం, ప్రజలకు ఏం చేయం, ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చాం అనేది ఇవాళ తెలుస్తూనే ఉన్నది. కనుక ఇప్పటికైనా